నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. సేమ్ టైం మొదటి బిడ్డకు లేని సమస్య రెండో బిడ్డ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇందుకు కారణాలేంటి, అలాగే రీసెంట్గా వచ్చిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏవైనా ఉన్నాయా, వీటన్నింటికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ శృతి 49 హాస్పిటల్ నుంచి వచ్చారు స్టూడియోకి. శృతి గారు నమస్తే అండి. శృతి గారు, ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువగా సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళని చూస్తున్నాం. ఎన్నో రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు, ఆఖరికి IVF చేయించుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు. అసలు సమస్యకి మూలం ఏంటి? ఎందుకని ఈ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది? సో మనం ఒక 20 years బ్యాక్ or 10 years బ్యాక్ సిచ్యువేషన్ మాట్లాడుకున్నట్టయితే అప్పుడు మనము తినే ఫుడ్లో కానీ మనం చేసే పని, మన వర్క్ ప్యాటర్న్స్ అన్నీ డిఫరెంట్ అండి. అంటే మేబీ మన మదర్ ఏజ్ వాళ్ళని చూసుకుంటే వాళ్ళు తినే ఫుడ్ అంతా ఆర్గానిక్, తర్వాత పని చేసే ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉండేది ఎక్కువ. ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే ఇప్పుడు పాపులేషన్లో కూర్చొని చేసే జాబ్సే ఎక్కువ ఉన్నాయి. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు అందరూ. వెస్టర్న్ కల్చర్ అడాప్ట్ చేసుకోవడం, మొత్తం సాఫ్ట్వేర్ వెళ్ళిపోవడము, జంక్ ఫుడ్కి అలవాటు పడ్డము, తర్వాత చాలా వ్యసనాలు అంటే లైక్ ఆల్కహాలిజం, స్మోకింగ్, ఇవన్నిటికీ అలవాటు పడిపోతున్నారు. స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో అర్బన్ సిటీస్లో ఉండే వాళ్ళకి ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా ఎక్కువ ఉండటం వల్ల ప్రతిదీ టెన్షన్గా ఫీల్ అవుతున్నారు అనమాట, ఎస్పెషలీ మేల్స్ కూడా. సో ఇంత స్ట్రెస్ఫుల్, తర్వాత ఇంత ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఇది మర్చిపోకూడదు. ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఉండి ఇలా సెడెంటరీగా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, ఈవెన్ స్కూల్ చిల్డ్రన్ కూడా అందరూ హోంవర్క్స్ కూడా ఐప్యాడ్స్లో చేసుకోవటము, లేదా అన్ని కంప్యూటర్లో జరిగిపోతున్నాయి అనమాట. ఫుడ్ తెచ్చుకోవాలన్నా మన ఇంటికే ఫుడ్ వస్తుంది, ఏది కావాలన్నా ఇంటి డోర్ స్టెప్ దగ్గర ఉంటుంది. సో బేసికలీ పీపుల్ ఆర్ బికమింగ్ లేజీ. అంటే టెక్నాలజీ పీపుల్ని ఇంకా లేజీగా చేసేస్తుంది అనమాట. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద ఇంక్రీజ్ ఇన్ ద ఇన్ఫర్టిలిటీ పర్సంటేజ్ నవడేస్. మేల్స్లో కానివ్వండి, ఫీమేల్స్లో కానివ్వండి, యంగ్ చిల్డ్రన్లో ఆర్ యంగ్ గర్ల్స్లో PCOD అటాక్ అవ్వటము, యంగ్ పాపులేషన్లో మేల్స్కి హార్ట్ అటాక్స్ రావటము, ఇవన్నీ కూడా దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద అర్బనైజేషన్. సో ఇది బేసిక్ మెయిన్ కాజ్ అని చెప్పగలుగుతాను నేను. ఓకే, అయితే PCOD, థైరాయిడ్, ఊబకాయం ఇట్లాంటివన్నీ కూడా సంతానలేమి సమస్యకు కారణాలు అవుతున్నాయి. మేల్ ఫెర్టిలిటీలో ఎట్లాంటి సమస్యలు కారణం అవుతున్నాయి? సో యాంకర్ గారు అన్నట్టు PCOD ఫీమేల్స్ అంటే సరే PCOD ఉందా, థైరాయిడ్ ఉందా, ఒబేసిటీ ఉందా, ఇంకా వేరే ట్యూబ్స్ ప్రాబ్లం ఉందా, ఏదో ఒక రీజన్ ఉంది, దానివల్ల ఫీమేల్స్లో ప్రాబ్లం ఉంది అని చెప్తాం. మరి మేల్స్కి ఇలాంటివి ఏవి ఉన్నాయి? మేల్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మనం మోస్ట్ కామన్గా మేల్స్లో ప్రాబ్లం ఉంది అని ఎలా తెలుసుకోవచ్చు? ఫస్ట్ థింగ్, వాళ్ళ స్పర్మ్ టెస్ట్ చేసుకుంటే స్పర్మ్ రిపోర్ట్లో కౌంట్ తగ్గిందా, మొటిలిటీ తగ్గిందా, ఇంకో ఏదో రకమైన ప్రాబ్లం ఉందా, స్పర్మ్ కౌంట్లో ఎక్కువ పస్సెల్స్ కనబడుతున్నాయా, ఇన్ఫెక్షన్ కనబడుతుందా, ఇవన్నీ స్పర్మ్ కౌంట్ రిపోర్ట్ చూసి మనం తెలుసుకుంటాం అన్నమాట. కానీ ఇలా తక్కువ స్పర్మ్ కౌంట్ ఉండడానికి కారణాలు ఏంటి? సో నేను ఇందాక చెప్పినట్టు మోస్ట్ కామన్ సిట్టింగ్ ఎట్ వన్ ప్లేస్. సో ఎక్కువ హీట్ అనేది స్పర్మ్స్కి ఎనిమీ. సో లైక్ సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్, కంటిన్యూస్ డ్రైవింగ్, వర్కింగ్ ఇన్ హాట్ ఎన్వైరన్మెంట్స్. అంటే ఇప్పుడు కోల్ మైన్ వర్కర్స్ ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, వెల్డింగ్ పనులు చేసేవాళ్ళు ఉంటారు, షెఫ్స్, కిచెన్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ వేడి అనేది స్పర్మ్స్కి డ్యామేజింగ్ ఉంటుంది అనమాట. సో మేల్స్లో ఇవి కాకుండా, ఈ పనులు చేసేవాళ్ళు కాకుండా నార్మల్ మేల్స్లో వ్యారికోసీల్ అని, లేదా ఏదో రకమైన ఇన్ఫెక్షన్స్ రావటము, ఇవన్నిటి వల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గచ్చండి. అండ్ వన్ మోర్ థింగ్, మేల్స్లో కొంచెం ఎక్కువగా ఆల్కహాలిజం, స్మోకింగ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ అండి. ఆల్కహాల్ అట్లీస్ట్ కొద్ది పర్మిసిబుల్ లెవెల్లో మనం అలౌ చేస్తాము, బట్ స్మోకింగ్ ఈజ్ అ బిగ్ నో. సో ఇవన్నీ రీజన్స్ వల్ల మేల్స్లో కూడా ఇన్ఫర్టిలిటీ మనం చూస్తున్నాం. ఓకే, ఈ మధ్య కాలంలో మీ దగ్గరకు వచ్చిన కేసెస్లో ఎక్కువ స్ట్రెస్తో కూడిన వాళ్ళు కూడా ఈ సమస్యకు గురవుతున్నారు అని చెప్పేసి మనం వింటూ ఉన్నాం. ఎందుకని, దాని నుంచి మనం ఏ విధంగా బయటపడాలి? అండ్ మీరు ఇందాక అన్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఐపాడ్ అనేది ఒళ్ళో పెట్టుకుని చేయడం వల్ల కూడా, రేడియేషన్ వల్ల కూడా ఇట్లా జరుగుతోంది అని చెప్పేసి, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సో ఏంటంటే అండి, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే స్టార్ట్ చేయాలి. పేరెంట్స్ కూడా వాళ్ళని ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఒక ½ an hour 1 hour ఏదో ఒక స్పోర్ట్స్లో ఇండల్జ్ చేయాలి. ఇప్పుడు సమ్మర్ వస్తోంది, సమ్మర్లో జస్ట్ టీవీకో దేనికో అతుక్కుపోకుండా ఒక స్పోర్ట్, ఏదో ఒక స్పోర్ట్, ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ అనే తేడా లేకుండా అందరూ కూడా అన్ని స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు. సో ఒక డైలీ 1 to 2 hours కానీ మనము వాళ్ళని స్పోర్ట్స్లో ఇండల్జ్ చేసి, తర్వాత స్క్రీన్ టైం లిమిటేషన్ పెట్టుకోవాలండి. ఎవరికైనా స్క్రీన్ టైం డైలీ ½ an hour మీ స్క్రీన్ టైం, 1 hour స్క్రీన్ టైం ఇచ్చి అలా చూసుకుంటూ రావాలి. అండ్ స్ట్రెస్ విషయానికి వస్తే, స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే, యాక్చువల్లీ స్ట్రెస్ అనేది రియల్గానే దానివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గుతుందా, మన ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గుతుందా అంటే, స్ట్రెస్ ఇస్ సంథింగ్
స్ట్రెస్ వల్ల మనకు చాలా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా అయితే హ్యాపీ హార్మోన్స్ వస్తాయో, స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా లాట్ ఆఫ్ స్టిరాయిడ్స్ అండ్ అడ్రినలిన్ ఇవన్నీ చాలా రిలీజ్ అవుతాయి అన్నమాట. దీస్ స్టిరాయిడ్స్ అన్నీ కూడా మన యూట్రస్ అండ్ ఓవరీస్, తర్వాత స్పర్మ్స్ వీటన్నిటికీ డెట్రిమెంటల్. సో స్ట్రెస్ రిలీవింగ్కి ఏం చేయాలి? దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. అంటే యూ కెన్ ఫాలో విచ్ ఎవర్ యూ లైక్. కొంతమందికి వంట వండితే స్ట్రెస్ ఫ్రీ అనిపిస్తుంది, కొంతమందికి నిద్రపోతే స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు, మ్యూజిక్ వింటే స్ట్రెస్ ఫ్రీ అవ్వచ్చు, యోగా, మెడిటేషన్. సో వాట్ ఎవర్ దే లైక్, మీరు చూస్ చేసుకునే దాంట్లో మీకు నచ్చింది అడాప్ట్ చేసుకొని డైలీ కొంచెం సేపు మీ పార్ట్నర్తో డిస్కస్ చేయడం కానివ్వండి, లేదా మోటివేషనల్ క్లాసెస్ వినడము, వీటన్నిటి వల్ల స్ట్రెస్ని కొద్దిగా దూరం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా దీనివల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ప్లీజ్ టేక్ కేర్, డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ అండ్ ప్రాపర్ 7 to 8 hours ఆఫ్ కంటిన్యూస్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి. బికాస్ బాడీ ఒక రిప్లెనిష్మెంట్, అంటే ఒక న్యూ హార్మోన్స్ ఆర్ న్యూ సెటప్ నెక్స్ట్ డేకల్ రెడీ అవ్వాలి అంటే బాడీ 7 to 8 hours ఆఫ్ కంటిన్యూస్ స్లీప్ ప్రతి మనిషికి అవసరం. రైట్. ట్యూబల్ బ్లాక్స్, ట్యూబ్స్ అసలు ఎందుకు బ్లాకేజ్ అవుతాయి? అండ్ ఒక ట్యూబ్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది, మనం డైరెక్ట్ వేరే ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు అని ఇట్లాంటివి చెప్తూ ఉంటారు కదా డాక్టర్స్. అసలు వీటికి కారణం ఏంటి? ఎలా తెలుసుకోవాలి ట్యూబ్ బ్లాక్ అయింది అని? కరెక్ట్. సో కొంతమంది ఏంటంటే అన్ని టెస్టులు చేయించుకుంటారండి, ఎగ్స్ చూసుకుంటారు, ఎగ్ బాగానే రిలీజ్ అవుతుంది, టైంకి కరెక్ట్గా ఓవ్యులేట్ అవుతుంది. స్పర్మ్ టెస్ట్ చేస్తే హస్బెండ్ స్పర్మ్ పర్ఫెక్ట్లీ నార్మల్ ఉంది. మరి ఎగ్ రిలీజ్ అవుతుంది, స్పర్మ్ బాగుంది, అయినా ఎందుకు అవ్వట్లేదు అంటే మీరు మర్చిపోయేది ఏంటంటే ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అని. సో నార్మల్గా అందరు లేడీస్కి చేసే స్కానింగ్లో మనం ట్యూబ్స్ చెక్ చేయమండి, ట్యూబ్స్ అనేవి కనపడవు. సో ట్యూబ్స్ సపరేట్గా ఓన్లీ ట్యూబ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. సో అన్నీ బాగున్నాయి, చూద్దామని కొంతమంది మనం ఇంకా ఇప్పుడే మ్యారేజ్ అయింది కదా అనుకుని డిలే చేస్తారు. కానీ ట్యూబ్స్లో కూడా బ్లాకేజెస్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ట్యూబల్ బ్లాకేజెస్కి ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్ కాజ్ అండి ఇండియాలో. సో ఈ ట్యూబల్ బ్లాక్స్ వల్ల అండ్ ఇంకొకటి ఏంటంటే ట్యూబల్ బ్లాక్స్ క్లియర్ చేసుకోవాలి అంటే మనము ట్యూబల్ బ్లాక్స్లో మీరు సారీ సో ట్యూబల్ బ్లాక్స్ ఎలా టెస్ట్ చేస్తాము అంటే SIS అనే టెక్నిక్ ఉంటుంది, హిస్ట్రోస్కోపీ అనే టెక్నిక్ ఉంటుంది, తర్వాత లాప్రోస్కోపీ. వీటన్నిటి ద్వారా మనం ట్యూబల్ బ్లాక్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా టెస్ట్ చేసిన తర్వాత ట్యూబ్స్ క్లియర్ ఉన్నాయా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. సో ట్యూబ్ బ్లాక్ ఏర్పడింది అంటే ఖచ్చితంగా మనము వేరే రకమైన ట్రీట్మెంట్, IVF కానీ లేదా ఇతర ట్రీట్మెంట్స్లకు వెళ్ళాల్సిన అవసరం ఉండొచ్చు. ట్యూబ్స్ క్లియర్గా ఉన్నాయి అంటే మాత్రం మళ్ళీ మనం IUI లేదా వేరే ట్రీట్మెంట్స్తో హ్యాపీగా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే. రీసెంట్గా వచ్చిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా శృతి గారు? సో ఈ మధ్య కాలంలో IVFలో ICSI అని, IMSI అని, తర్వాత PICSI అని చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అలాగే స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్లో కూడా CA0 అండ్ మైక్రోఫ్లూయిడిక్స్, తర్వాత మ్యాక్స్ టెక్నాలజీ ఇవన్నీ కూడా యూస్ చేస్తున్నారు అనమాట. సో దీంట్లో ఏం చేస్తారు అంటే స్పర్మ్స్ నార్మల్గా ఏదో ఒక స్పర్మ్ని సెలెక్ట్ చేయకుండా ద బెస్ట్ క్వాలిటీ స్పర్మ్, చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే స్పర్మ్, హైలీ మోటైల్ స్పర్మ్ని మనం సెలెక్ట్ చేసి ఆ ఎగ్లో పంపించడం కోసము మనం స్పర్మ్ని సెలెక్ట్ చేస్తామన్నమాట. సో ఎగ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫీమేల్ నుంచి ఎగ్స్ ఎప్పుడైతే బయటికి తీస్తామో ఈ ఎన్ని ఎగ్స్ వస్తాయో ఆ ఫీమేల్కి అన్ని ఎగ్స్కి సరిపడా స్పర్మ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రతి ఎగ్కి ఒక స్పర్మ్ సరిపోతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 eggs రిట్రీవ్ చేసామనుకోండి, 10 eggsకి 10 ప్రాపర్ స్పర్మ్స్ కావాలి. ఇప్పుడు మనం నార్మల్ మైక్రోస్కోప్లో మనకు కొంతవరకే స్పర్మ్ని చూడగలుగుతాం. అలాగే హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ ఉన్న మైక్రోస్కోప్లో ఇంకా మంచిగా మనం స్పర్మ్లో మార్ఫాలజీ, ప్రతి చిన్న డిఫెక్ట్ కూడా ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట. సో IMSI అనే టెక్నాలజీ ఆర్ హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ యూస్ చేయడము, లేదా యాక్టివ్గా ఉన్న స్పర్మ్ని మనం కనుక్కోవడము, వీటన్నిటి వల్ల మోస్ట్ పొటెన్షియల్ స్పర్మ్ని వెతికి దాన్ని మనం ఎగ్లోకి పంపించినట్టయితే దీనివల్ల ఎంబ్రియో అనేది ప్రాపర్గా ఫామ్ అవుతుంది. సో ఇలా నార్మల్ టెక్నాలజీ కాకుండా ఈ ICSI, IMSI ఇవన్నీ వాడటం వల్ల సక్సెస్ రేట్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయండి. అండ్ స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ ఇప్పుడు చాలా రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ప్రతి మేల్ ఫ్యాక్టర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, స్పర్మ్ కౌంట్లో ఏదో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ టెక్నాలజీ వాడటం ద్వారా బ్యూటిఫుల్ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ కూడా సక్సెస్ఫుల్గా అందించగలుగుతున్నారు. స్పర్మ్లోంచి మంచి క్వాలిటీ, మంచి మూమెంట్ ఉన్న వాటిని పిక్ చేయడానికి మైక్రోఫ్లూయిడిక్స్, మ్యాక్స్ అని 2 టెస్టులు చేస్తారని చెప్పారు. అసలు క్వాలిటీ లేనే లేదు, అప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మేల్స్కి?
యా, సో స్పర్మ్ క్వాలిటీ లేకపోవడం మేము చాలా పేషెంట్స్లో చూస్తూనే ఉంటామండి. ముందంతా స్పర్మ్ కౌంట్ ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది, రిపోర్ట్ చూస్తే అబ్సల్యూట్లీ ఫైన్ ఉంటుంది, కౌంట్ బాగుంటుంది, మొటిలిటీ బాగుంటుంది. బట్ వాళ్ళు పికప్ టైం రోజు అంటే ఫీమేల్స్ ఎగ్స్ రిట్రీవ్ చేసేటప్పుడు మళ్ళీ మేల్ స్పర్మ్ ఫ్రెష్గా తీసుకుంటాం అనమాట. సో ముందు ఎన్నిసార్లు స్పర్మ్ ఇచ్చినా కూడా ఎగ్ పికప్ చేసేటప్పుడు ఇచ్చిన స్పర్మే ఆ ఫ్రెష్ ఎజాక్యులేట్ నుంచే మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ శాంపుల్లో ప్రాబ్లం కనిపిస్తుంది. మనం పాతవన్నీ బాగున్నాయి కదా అని మనం శాంపుల్ ఫ్రీజింగ్ కూడా ఏం పెట్టుకోం, ఒకటి స్టోర్గా బ్యాకప్గా కూడా పెట్టుకోం. ఇచ్చిన రోజే స్పర్మ్లో క్వాలిటీ చాలా లో అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు స్పెషల్గా మీరు అన్నట్టు యూస్ చేసేది మైక్రోఫ్లూయిడిక్స్, మ్యాక్సీ టెక్నిక్ వాడి ఉన్న దాంట్లో బెస్ట్ స్పర్మ్ తీసుకుంటాం, లేదా సెకండ్ ఎజాక్యులేట్ మళ్ళీ ఇవ్వమని చెప్తాం హస్బెండ్. ఉన్న స్పర్మ్ కాకుండా సెకండ్ ఇమ్మీడియట్గా ఒక 10-15 మినిట్స్లో మళ్ళీ ఇంకో ఎజాక్యులేట్ ఇచ్చినట్టయితే ఒక్కొక్కసారి మంచి స్పర్మ్ దొరకచ్చండి. బట్ ఇదే ప్రాబ్లం క్రానిక్గా వస్తోంది అంటే దీనికి మెడికేషన్స్ ఉంటాయండి. మేబీ యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవటము, వాళ్ళకి ఏదైనా ముందు నుంచి ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉండి దానికి మందులు వాడుతున్నారా, దానివల్ల ఇలా అవుతుంది, ఆ హిస్టరీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ రూల్ అవుట్ చేసి అట్లీస్ట్ ఒక 3 to 6 months ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే, వారికోసిల్ ఉంటే వారికోసిల్ సర్జరీ చేసుకుని రావటము, ఇన్ఫెక్షన్ ఉంటే ప్రాపర్ యాంటీబయాటిక్ కోర్స్ తీసుకొని రావటము, ఇలాంటివన్నీ చేస్తే కొంచెం క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవ్వచ్చు. కానీ లాంగ్ స్టాండింగ్ క్రానిక్ డ్యామేజ్ ఉంది, ఇంకా వారికోసిల్ గ్రేడ్ 3, గ్రేడ్ 4, అలాగే టెస్టిక్యులర్ డ్యామేజ్ అయిపోయింది, ఫెయిల్యూర్ అయిపోయింది, ఇలా అన్న వాళ్ళకి కొంచెం ఇంప్రూవ్ చేయడం కష్టం అండి. సో అట్ ద లాస్ట్ రిసార్ట్ అన్నీ అయినా కూడా ఏమీ రావట్లేదంటే లాస్ట్ రిసార్ట్ లాగా డోనర్ స్పర్మ్ వాళ్ళకి అప్పుడు చెప్తాం. ఓకే, రాజమండ్రి నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి సూర్య గారు. సూర్య గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు మాకు పెళ్ళయి 2వ సంవత్సరం అండి. ఓకే, మా మిస్సెస్ పీరియడ్స్ లేట్ గా ఏదో ఏదో టాబ్లెట్లు వేసుకుంటేనే అవుతుంది టాబ్లెట్స్. ఓకే సార్, తనకి స్కానింగ్ చేయించినప్పుడు ఎప్పుడైనా నీటి బుడగలు ఉన్నట్టు కానీ పీసీఓడి ఉన్నట్టు కానీ చెప్పారా? ఆల్రెడీ నేను రాజమండ్రిలో ఈ హాస్పిటల్లో వాడానండి, ఇది మన హాస్పిటల్. ఓకే, సో నీటి బుడగలు నీటి బుడగలు అయ్యో ఉన్నాయి చెప్పారు. ఓకే సార్, వెయిట్ ఎంత ఉంటారు? ఆవిడకి థైరాయిడ్ కూడా ఉందండి. ఓకే ఓకే, అదే. సో పీరియడ్స్ ఇప్పుడు కూడా ఇంకా రెగ్యులర్ అవ్వలేదా అండి? అవ్వట్లేదండి, ఏదన్నా ఆ టాబ్లెట్లు వేసుకుంటేనే అవుతుంది. ఏదైనా మెడికేషన్ కానీ తర్వాత ఎక్సర్సైజ్ స్కెడ్యూల్ కానీ ఏదైనా ఫాలో చేస్తున్నారా? ఏం లేదండి అయ్యానండి. ఓకే సార్, పీసీఓడికి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి ఎక్సర్సైజ్ అండ్ డైట్ అండి. సో డాక్టర్స్ అందరూ ఇలాగే చెప్తారు, ఎక్సర్సైజ్ చేయమంటారు అది అని అనుకోకుండా పీసీఓడికి మాత్రం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ 80% ఆఫ్ ద రోల్ ప్లే చేస్తుందండి. ఎలాంటి ఎక్సర్సైజ్, ఇప్పుడు జనరల్గా ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పి పంపించినా కూడా పేషెంట్కి అర్థం కాదు, ఎక్సర్సైజ్ చేయమన్నారు కదా మరి వాకింగ్ చేయాలి ఏంటి అది కూడా తెలియదు. ఆ స్పెసిఫికేషన్స్ కూడా ఇవ్వాలి, మీరు ఎంత వెయిట్ లాస్ అవ్వాలో టార్గెట్ చెప్పి పంపించాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి ఒక చార్ట్ లాగా ఇస్తే ఫాలో చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడిలో చేసే ఎక్సర్సైజెస్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అండి. ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే కూడా అందరికీ అర్థం కాదు, ఎనీథింగ్ విచ్ ఇన్వాల్వ్స్ రన్నింగ్, జంపింగ్, జాగింగ్, డాన్సింగ్, మీ హార్ట్ బీట్ ఇంప్రూవ్ చేసేలాగా. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే ఏరోబిక్ జుంబాకి వెళ్ళటము లేదా జిమ్లో ఏరోబిక్ క్లాసెస్కి వెళ్ళటము, ఒక 1/2 hour to 45 minutes ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ పర్ డే డెఫినెట్లీ మీ పీసీఓడిని కొంచెం కంట్రోల్ చేస్తుందండి. ఫాలోడ్ బై స్ట్రిక్ట్ డైట్లో కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా, కార్బోహైడ్రేట్స్ అంటే ఈ వైట్ అన్నము, తర్వాత మైదా ప్రోడక్ట్స్, వైట్ రైస్, షుగర్, సాల్ట్ ఇవన్నీ కొంచెం కట్ డౌన్ చేసి కొద్దిగా మిల్లెట్స్ తీసుకోవటము, లేదా హెల్దీ మంచి ఫ్రూట్స్, నాట్ సో మచ్ స్వీట్ ఫ్రూట్స్ అలా కాకుండా ఈ యాపిల్ కానీ ఆరెంజెస్, స్ట్రాబెర్రీస్, బెర్రీస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఫ్రూట్స్ తీసుకోవడం, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మీ డైట్లో. డిన్నర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బిఫోర్ 7 or 7:30 డిన్నర్ ఫినిష్ చేసుకోవడం. ఇలాంటి వాళ్ళు పీసీఓడి వాళ్ళు ఫాలో చేస్తే కనుక ఇమ్మీడియట్గా మీకు పీరియడ్స్ ఫస్ట్ రెగ్యులర్ అవుతాయి, ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో నా దగ్గర 2-3 పీసీఓడి పేషెంట్స్ కూడా ఎక్సర్సైజ్, ప్యూర్ ఎక్సర్సైజ్ చెప్పిన డైట్ ఫాలో చేయడం వల్ల హ్యాపీగా ప్రెగ్నెన్సీతో ఉన్నారండి. సో మీరు సీరియస్గా చేయట్లేదు అని ఇందాకే అన్నారు, ఇది ఒక్కటి సీరియస్గా తీసుకొని చేయండి. టార్గెట్ ఈస్ 1 to 2 kg పర్ మంత్ చాలండి, నాట్ సో బిగ్ టార్గెట్స్ అంతా కూడా అవసరం లేదు. 1 or 2 kg విల్ బి సఫిషియంట్.
ఓకే, ఇప్పుడు ఐవీఎఫ్ 1-2 సార్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ థర్డ్ టైంకి వెళ్తారు. ఇలా వరుసగా ఐవీఎఫ్ చేయించుకోవడం వల్ల హెల్త్ పరంగా ఏదైనా వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుందా? యా. సో చాలా మంది అంటారండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్ అనే పదం వినగానే అది చాలా పెద్ద ట్రీట్మెంట్ ఏమో, దాంట్లో సర్జరీలు అవుతాయేమో, మనం కంప్లీట్గా వీక్ అయిపోతామేమో, లావ్ అయిపోతామేమో, ఇలా చాలా డౌట్స్ ఉంటాయండి. కామన్ అది అందరికీ. బట్ నేను ఒకటి స్ట్రాంగ్గా ఏం చెప్తానంటే అండి, ఐవీఎఫ్ ఇది వరకు ఉన్నదానికంటే ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయింది. వెరీ పేషెంట్ ఫ్రెండ్లీ, ఎకనామికల్ కూడా అయిందండి. మీరే సెల్ఫ్గా అడ్మినిస్టర్ చేసుకునే అంత ఈజీగా ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో బేసికలీ హార్మోన్ ఇంజెక్షన్స్ వాడతాం. సో నార్మల్గా మన బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ కంటే కొద్దిగా ఎక్కువ మోతాదులో హార్మోన్స్ ఇస్తాం. ఎందుకు అంటే మంచి రెస్పాన్స్ రావడానికి, ఎగ్స్ మంచిగా పెరగటానికి, అన్ని ఎగ్స్ కూడా మంచిగా కలెక్ట్ చేసుకోవడానికి ఇలా ఇస్తాం అనమాట. సో కొద్దిగా ఎక్కువ హార్మోన్ వల్ల కొంచెం మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ బాడీ ఎక్సో, కొద్దిగా హెడేక్ రావటము, డల్గా ఉండటము, నిద్ర ఎక్కువ రావటం ఇలా ఉండొచ్చు. బట్ దీస్ ఆర్ ఆల్ టెంపరీ అండి. అండ్ కమింగ్ టు ఎన్నిసార్లు చేయించుకోవచ్చు అని అంటున్నారు కదా, మనము ఐవీఎఫ్ 3 times 4 times ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అండి. బట్ ప్రొవైడెడ్ మీరు అడిక్వేట్ గ్యాప్ ఈచ్ సైకిల్ మధ్యన అట్లీస్ట్ ఒక 2 months గ్యాప్, 1 to 2 months బ్రేక్ తీసుకొని మళ్ళీ సెకండ్ సైకిల్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతున్నా కూడా దానికి చాలా కారణాలు ఉంటాయి. ఎంబ్రియో ప్రాబ్లము అవ్వచ్చు, లేదా ఎండోమెట్రియం అంటే గర్భసంచి ప్రాబ్లం అవ్వచ్చు, లేదా గర్భసంచి చుట్టుపక్కన ఉన్న ఆర్గన్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు. సో మల్టిపుల్ రీజన్స్ వల్ల ఫెయిల్ అవ్వచ్చు. బట్ స్టిల్ ఆ కారణం ఏంటో దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకొని అది మనం క్లియర్ చేసుకున్న తర్వాతే సెకండ్ స్టెప్ ఆఫ్ ఐవీఎఫ్కి వెళ్తే మళ్ళీ రిజల్ట్ చూడొచ్చు. సో శృతి గారు, మొదటి సంతానానికి లేని ఇబ్బంది రెండవ సంతానం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు వస్తుంది? సెకండరీ ఫెర్టిలిటీ అంటున్నాం కదా, దీన్ని ఏంటి, దానికి రీజన్ ఏంటి? ఇన్ఫెర్టిలిటీ. సో ఫస్ట్ టైం నుంచి ప్రెగ్నెన్సీ అందట్లేదు, మ్యారేజ్ అయినప్పటి నుంచి ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే మొదటి నుంచి ప్రాబ్లం ఉంది అని. ఒకసారి బేబీ అయిపోయింది, ఈజీగా అయిపోయింది, తర్వాత మళ్ళీ సెకండ్ బేబీకి అవ్వట్లేదు, ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. ఇది ఎందుకు అంటే జనరల్లీ ఏంటంటే అండి, ఇండియన్ విమెన్ ఫస్ట్ బేబీ తర్వాత ఇంకా రిలాక్స్ అయిపోతారు. బాగా తినాలి, ఫీడింగ్ బాగా ఇవ్వాలి అని చెప్పేసి డైట్ చాలా తీసుకుంటూ ఉంటారు. ఎక్సర్సైజ్ మర్చిపోతారు, బేబీని చూసుకోవడంలో బిజీ అయిపోతారు. సో చాలామంది ఒబీజ్ అయిపోతారు. పోస్ట్ ప్రెగ్నెన్సీ కంప్లీట్ బాడీ చేంజ్ అయిపోతుంది. ప్రీ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ దెల్ బి అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈ వెయిట్ ఇంక్రీజ్ వల్ల మళ్ళీ పీసీఓడి రావడం, థైరాయిడ్ రావడం, ఇవన్నీ అటాక్స్ వస్తూ ఉంటాయి. తర్వాత మేల్స్లో కూడా ముందున్న ప్రాబ్లమ్స్ కాకుండా తర్వాత వాళ్ళు చేసే జాబ్స్, దానివల్ల స్పర్మ్ కౌంట్స్ తగ్గిపోవటము, ముందు లేని ప్రాబ్లం తర్వాత రావచ్చు. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ చాలా కామన్గా చూస్తున్నామండి. పోస్ట్ వైరల్ ఫీవర్స్ తర్వాత స్పర్మ్ కౌంట్స్ తగ్గడం చూసాం, కోవిడ్ తర్వాత తగ్గడం చూసాం. సో ఇలా ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ వల్ల ముందున్న పొటెన్షియల్ కాస్త తగ్గిపోయి తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ఓకే, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు మళ్ళీ కన్సీవ్ అవ్వాలంటే ఎలా? యా. సో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లో మనం ఏం చేస్తాము, 2 ట్యూబ్స్, గర్భసంచికి ఇరువైపులా ఉన్న 2 ట్యూబ్స్ని మనం గట్టిగా ముడివేస్తామన్నమాట, లేదా టెంపరీగా బ్లాక్ చేసి పెడతాం. సో ఇలా బ్లాక్ చేస్తే ఏంటి, పిల్లలు కారు. ఇప్పుడు పిల్లలు కాకుండా చేయించుకునే ఆపరేషన్ ట్యూబ్స్ బ్లాక్ అవడం వల్ల చేస్తాం. సో దీని తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి, ఈ ఏదైతే మనం నాట్ వేసామో 2 ట్యూబ్స్ని అవి మళ్ళీ రీఓపెన్ చేయించుకోవడమో, లేదా సెకండ్ ఆప్షన్ అండ్ ద బెస్ట్ ఆప్షన్ వుడ్ బి ఐవీఎఫ్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకునే వాళ్ళు ట్యూబ్స్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా పర్వాలేదండి. 2 ట్యూబ్స్ బ్లాక్ అయినా కూడా ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ మీరు పొందొచ్చు. సో ట్యూబల్ బ్లాక్స్ అంటే ట్యూబల్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ తర్వాత పిల్లలు కావాలి అంటే వన్ ఈజ్ రీకెనలైజేషన్ ఆపరేషన్, విచ్ ఈస్ ఆ ఆపరేషన్ రివర్సల్ చేయించుకోవడం, లేదా ఐవీఎఫ్ ఇక్సీ. సో ఈ పద్ధతుల ద్వారా మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ ఈజియర్ ప్రొసీజర్ వుడ్ బి ఐవీఎఫ్. ఓకే, ఐవీఎఫ్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఎన్ని సార్లు వరకు, అంటే ఎన్ని సైకిల్స్ ట్రై చేయొచ్చు, అండ్ ఏ ఏజ్ వరకు ట్రై చేయొచ్చు? యా. సో ఏజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మన లా ఏం పర్మిట్ చేస్తుంది అంటే మోర్ దెన్ 21 years ఉన్న అమ్మాయి ఎవరైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ద ఎండ్ లిమిట్ ఇస్ 50 years. సో ఫీమేల్కి ఎండ్ లిమిట్ 50 years అనమాట. బట్ స్టిల్ మీరు ఎంత యంగ్గా ఉంటే అంత మంచిగా సక్సెస్ పొందొచ్చు. అండ్ ఐవీఎఫ్ సైకిల్స్ కూడా 3 to 4 cycles దాకా మీరు చేసుకోవచ్చు అండి. మంచి గ్యాప్ ఇచ్చి మధ్యలో ప్రాపర్ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే
3 to 4 టైమ్స్ హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే ద యంగర్ ద ఏజ్ 35 ఆర్ బిలో 38, 37 వరకు మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఆఫ్టర్ 39 మీ ఐవీఎఫ్ సైకిల్లో ఆటోమేటిక్గా సక్సెస్ డ్రాప్ అవుతుంది. ఎందుకంటే ఏజ్ రిలేటెడ్గా ఎగ్ క్వాలిటీ పడిపోతుంది, ఎగ్ నంబర్స్ పడిపోతాయి, వీటన్నిటి వల్ల సక్సెస్ కొద్దిగా లో ఉంటుంది. సో ఎన్నిసార్లు మీరు ట్రై చేసినా బిఫోర్ 38, 37 చేయించుకుంటే ద బెస్ట్ సక్సెస్ చూడొచ్చు. ఓకే, ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఉన్నవాళ్ళు ఆర్ మేల్ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతూ మెడికేషన్తో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఏంటి, అసలు చెయ్యకూడని పనులు ఏంటి? ఓకే, సో ఖచ్చితంగా చేయాల్సిన పనులు అంటే మీ డాక్టర్ని ఖచ్చితంగా నమ్మండి. అందరూ మీకు పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికే చూస్తారు. ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా ఫాలో అవ్వండి. కొన్ని టైం రిలేటెడ్ ఉంటాయి, కొన్ని ఇదే టైంకి తీసుకోవాలి అన్నవి అలా తీసుకోవాలి. అండ్ కొన్ని ఏంటంటే డైట్లో మీరు ప్రాపర్ అడిక్వేట్ స్లీప్ చూసుకోండి, ప్రాపర్ డైట్, హైడ్రేషన్. సమ్మర్లో హైడ్రేషన్ వెరీ ఇంపార్టెంట్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అండ్ ఖచ్చితంగా చేయకూడనివి అంటే స్మోకింగ్ అనేది బిగ్ నో అండి. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒక చోట కూర్చోకుండా ఐమ్ రిపీటెడ్లీ సేయింగ్ ది సెడెంటరీ లైఫ్ స్టైల్, బట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డైలీ మీ రొటీన్లో ఎక్సర్సైజింగ్ అండ్ ప్రాపర్ స్లీప్ ఇది ఉంటే చాలండి. ఎక్కువ కాంప్లికేటెడ్ కూడా కాదు ప్రొసీజర్. జస్ట్ మెయింటైన్ యువర్ హెల్త్ అండ్ సీ ద సక్సెస్. రైట్, థ్యాంక్ యూ శృతి గారు. ఇది వాటి లైఫ్ లైన్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి, చూస్తూనే ఉండండి TV9.